పాస్. అమ్మా 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 ఎవరు చూస్తే గణేశం వస్తుంది. Hey guys, welcome back to my channel. అండ్ ఈరోజు మన వీడియో వచ్చేసి మూవీ వ్లాగ్ అనమాట. ఏ మూవీ మీద అంటే ద ఫంకీ అనమాట. స్టార్టెడ్ బై విశ్వక్ సేన్ మాస్కర్ దాస్ అండ్ అలాగే కయదు అండ్ డైరెక్టెడ్ బై అనిదీప్ కేవి. సో ద ఫన్నీయెస్ట్ డైరెక్టర్ అనమాట, ద మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ ఇన్ టీఎఫ్ఐ. ఎందుకంటే అలా ఎందుకంటున్నానంటే, సో ఆయన మూవీస్ అలా ఉంటాయి అండ్ అలాగే మెయిన్లీ మూవీస్ కన్నా బయట మనం కూడా ఇంటర్వ్యూలు కానీ అండ్ అలాగే గేమ్ షోస్కి వెళ్ళినప్పుడు ఆ పబ్లిసిటీలు కానీ అది బాగా ఫేమస్ అవుతూ ఉంటాడు అనమాట మనవాడు. సో అనిదీప్ కేవి. అండ్ ఈ మూవీకి నేను మా మదర్ అయితే వెళ్తున్నాం. సో 11:30 షోకి. మా మదర్కి కూడా అనిదీప్ కేవి అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అండ్ మా మదర్ కూడా చాలాసార్లు క్యాష్ ఇంటర్వ్యూలో సుమా క్యాష్లో చూస్తూ ఉంటారు అనమాట, సుమా అడ్డలో. సో అక్కడి నుంచి చూసి ఓకే ఎవడో చాలా డిఫరెంట్గా మమ్మీకి పాయింట్అవుట్ అయ్యారనమాట అనిదీప్ కేవి. సో అప్పటి నుంచి మనోడు ఇంటర్వ్యూలు మొన్న కూడా ఇంటర్వ్యూలు చూశారు అండ్ అలాగే నన్ను అడిగారు ఫంకీ మూవీకి వెళ్దామని. సో అందుకనే నేను కూడా మా మమ్మీకి టికెట్ అయితే బుక్ చేస్తాను. సో అలాంటి మళ్ళీ జాతిరత్నాలు అండ్ అలాగే ప్రిన్స్ తర్వాత థర్డ్ మూవీ ఫంకీ అనమాట. చూద్దాం అసలు ఎలా ఉంది అంటే ట్రైలర్ అండ్ టీజర్లో ఏంటంటే ఒక తెలివి తక్కువ డైరెక్టర్ 1 CRలో చేయాల్సిన ప్రాజెక్ట్ని 40 CRలో చేస్తున్నాడు అని చెప్పి అదొక ప్లాట్ రిలీజ్ చేశాడు. సో అదే అంతవరకు. సో మిగతాదంతా మనం మూవీ చూసి తెలుసుకోవాలి. అండ్ మూవీ విషయం ఇంతే. అండ్ మనం జస్ట్ జాతరత్నాలాగా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాలి. ఎక్కువ స్టోరీ అండ్ అలాగే హెవీగా ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు. జస్ట్ లైట్ నోట్తోనే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాలి. సో అంతకు మించి అనిదీప్ కేవీలో ఏముండదు. బట్ చూద్దాం అసలు ఎలా ఉంటుంది. అనిదీప్ కేవీ అయితే అంటే మనోడి ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది. ఏదన్నా ఎంత సీరియస్ దాన్నన్నా ఒక కామిక్ వేలో చూపిస్తూ ఉంటాడు అనమాట. అది చాలా బాగుంటుంది. అదే అంటే లైక్ ఎలా అంటే ఇప్పుడు సీరియస్గా చూపించే డైరెక్టర్స్ చాలామంది ఉంటారు అండ్ అలాగే లవ్ స్టోరీ చూపించే డైరెక్టర్స్ చాలామంది ఉంటారు. అండ్ ఇది ప్రతిదీ క్రైమ్ను కూడా కామెడీగా చూపించేది జాతిరత్నాలు. అండ్ అలాగే ఒక వైట్ అండ్ బ్లాక్ అని చూపించి ఈ మతాలు క్యాస్ట్లోని చూపించి ఆ సీరియస్ నోట్ని కూడా ప్రిన్స్ సినిమాలో కామెడీ చేసేసాడు. అలా కామెడీగా చేస్తారనమాట. సో ఎక్స్పెరిమెంటల్గా కామెడీగా చేసి కొంచెం అటు ఇటు అవ్వినా మంచిగా పాయింట్తో వస్తాడు. అండ్ అలాగే లైట్ నోట్తోనే మన అందరికీ అదంతా ప్రజెంట్ చేస్తాడు. అదైతే చాలా బాగుంటుంది. నాకు అది ఇష్టం అనిదీప్ కేవీలో. సో ఇది కూడా అంతే. చాలా పెద్ద సినిమాలు ఉంటాయి. ఆ పెద్ద సినిమాలన్నింటిలోనే యాక్షన్ డ్రామా అన్నీ ఉంటాయి. బట్ ఇలాంటి చిన్న సినిమాల్లో లైటర్ నోట్తో వెళ్ళి నవ్వుకొని ఫ్యామిలీతో వచ్చేయడమే బాగుంటుంది కొన్నిసార్లు. సో అలాంటి మూవీ అనమాట ఇది కూడా ఫంకీ మూవీ. ఈరోజు మన మూవీ 11కి Feb 13th 11:30 షోకి ఇక్కడే మా ఇంటి దగ్గర పద్మప్రియ షో. సో థియేటర్ వచ్చేసి పద్మప్రియ అనమాట, మా ఇంటి పక్కనే. నా ఎక్స్పెక్టేషన్స్ అయితే మూవీ మీద అదే ఉంది. సో జస్ట్ మనల్ని నవ్విస్తే చాలు. అండ్ లేట్ చేయకుండా అండ్ అలాగే డ్రాక్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సీ యూ ఇన్ థియేటర్స్. బాయ్. సో థియేటర్కి అయితే స్టార్ట్ అవుతాం. థియేటర్కి వెళ్ళి బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. బైక్ తీసుకొని థియేటర్కి అయితే వెళ్ళిపోతాం. మమ్మీని ఎక్కించుకొని పక్కన థియేటర్. సో వాకబుల్ డిస్టెన్సే, బట్ మమ్మీ నడలేరు కాబట్టి బైక్ మీద వచ్చేది. సో జస్ట్ ఒక 300 meters ఉంటుంది. ఓకే, థియేటర్లో వెళ్దాం. బాయ్. పద్మప్రియ ఫంకీ. డాక్టర్ మీ అమ్మకి ఆపరేషన్ చేయాలి. చిన్నప్పుడు అమ్మ చెప్పే మాట వెళ్ళలేదురా. మనం ఏం చెప్పారండి మీ అమ్మగారు? చెప్పాను కదా వెళ్ళలేదని. మన స్కూల్కి గెస్ట్గా రావడం చాలా గర్వకారణంగా ఉంది. ఏమన్నారా త్రివిక్రమ్ నా పేరు చెప్తా? ఫస్ట్ టైం వింటున్నా అన్నాడన్నా. పుణ్యం చెప్పుండవు నువ్వు. అంతా డీసెంట్ పీపుల్. వాళ్ళు చిల్లరగాలండి, ఊర్లో జరుగుతుంది మర్చిపోకండి.
లండన్ నుంచి వచ్చారు. టు యూ అని యాడ్ లండన్ స్టైల్ యాడ్ టు యూ లండన్ స్టైల్లో. ఫస్ట్ క్లాసా? 10th క్లాస్. అరే నువ్వు ఫస్ట్ టైం ఆఫీస్ వచ్చినప్పుడు నేను నిన్ను ఏమడిగా ఆటో డబ్బులు ఉన్నాయా లేవని అడిగిందన్న. దానికి నువ్వేమన్నావురా? 100 అంటే అందులో మీరే 50 ఇస్తున్నారు కదా. తీసుకున్నారా? నేను అడిగిందా లేదా? పాస్. అరే ఏమైందా? అమ్మా 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 ఎవరు చూస్తే కనీసం చూస్తుంది. కనీసం చూస్తుంది. ఫైనలీ మూవీ అయితే చూడడం జరిగింది. సో మూవీ అయితే కరెక్ట్గా 2కి అయింది. మూవీ కోసం ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒక ఫన్ రైడ్ అనమాట, ఫుల్ ఆన్ ఫన్ రైడ్. సో చాలా బాగుంది స్టార్టింగ్ టు ఎండింగ్, అసలు బోర్ కొట్టకుండా ఒక పీస్ఫుల్ ఫన్ రైడ్లో అయిపోయింది అనమాట. సో నవ్వు తెప్పించిందా అంటే సో చాలా బాగా నవ్వు తెప్పించింది. నచ్చి మూవీ ఎంజాయ్ చేసావా అంటే ఫుల్ ఆన్ ఎంజాయ్ చేశాను. సో మీకు ఒక ముక్కలో చెప్పాలంటే వెళ్ళండి, వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేయండి. ఎలా ఉంటుందంటే జాతిరత్నాల టైప్లోనే ఉంటుంది, అది డైలాగ్స్ అవి కామెడీ అలాగే ఉంటుంది. సో మీరు అంతకుమించి ఎక్స్పెక్ట్ చేయకూడదు అనుదీప్ కేవీ నుంచి. బట్ అనుదీప్ కేవీ మార్క్ అయితే ఫుల్ ఆన్ మూవీ ఉంటుంది, త్రూ అవుట్ ద మూవీ ఉంటుంది, అసలు అంత బాగుంటుంది. అనుదీప్ కేవీ ఒక 20 to 30 minutes ఉంటాడు మధ్యలో. సో తను వచ్చినప్పుడల్లా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట, ఫుల్ జోక్స్ కామెడీ చాలా బాగా పెళ్ళినాయి తను ఉన్నప్పుడంతా. సో జాతిరత్నాల్లో వాళ్ళ ముగ్గురు కూర్చుని పెట్టుకోవడం మీద ఏదైతే చేష్టలు చేస్తారో అదంతా చేస్తూ ఉంటాడు. అండ్ అలాగే నేను సర్ప్రైజ్ అయిన మ్యాటర్ ఏంటంటే క్లైమాక్స్లో చాలామంది ఇంట్రోవర్ట్స్కి బాగా కనెక్ట్ అవుతుంది. సో మూవీ స్టార్టింగ్ నుంచి చిన్నగా హీరో ఎమోషన్స్ కనెక్ట్ అవ్వకపోవడం ఇవన్నీ చూపిస్తూ ఉంటాడు, ఏదో ఫన్ నోట్ చూపిస్తున్నారు కదా అనుకున్నాను. బట్ లాస్ట్కి కనెక్ట్ చేస్తాడు. ఇంట్రోవర్ట్స్ తన ఏంటంటే వాళ్ళ లవ్ని ఎక్స్ప్రెస్ చేయకపోవడం కానీ, ఇంట్లో వాళ్ళతో కానీ బయట వాళ్ళతో కానీ సరిగ్గా మాట్లాడకపోవడం, ఎవరన్నా ఎక్కువ మాట్లాడితే మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారో ఇవన్నీ మనం అనుకుంటాం కదా, ఇంట్రోవర్ట్స్ చాలామంది అనుకుంటారు. సో నాకు కూడా బాగా కనెక్ట్ అయింది. లైక్ మన డాడీ మదర్తోనే కొంతమంది ఎలా ఉంటారంటే ఓవర్గా మాట్లాడడం, జస్ట్ ఏదో మాట్లాడతాం తప్ప సెంటిమెంట్గా మాట్లాడడం ఇష్టం ఉండదు కొంతమందికి. అండ్ మాట్లాడితే మనకి ఆక్వర్డ్గా ఫీల్ అయ్యి మనం మాట్లాడడం మానేస్తాం. సో ఈ పాయింట్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. నేను అండ్ అలాగే బాగా కనెక్ట్ అయ్యాను ఈ పాయింట్కి. సో అది ఇంకా చాలా బాగా చూపించాడు అబ్బా. అనుదీప్ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఫన్ నోట్లోనే ముగించేస్తాడు అనుకున్నాను, బట్ ఎమోషనల్లో బాగా చూపించాడు. అది కూడా మంచి పాయింట్ పట్టుకున్నాడు. సో తను కూడా ఫేస్ చేసే ఉంటాడు, అందుకే అంత నీట్గా రాశాడు. అండ్ నాకైతే వాళ్ళ మదర్తో కన్వర్జేషన్ ఉంటుంది క్లైమాక్స్లో, అది నాకు చాలా బాగా నచ్చింది. సో లిటరల్లీ నన్ను నేను చూసుకున్నాను అనమాట ఆ కన్వర్జేషన్లో. సో నాకు అది బాగా కనెక్ట్ అయింది గైస్. సో రెండు కామెడీ అండ్ అలాగే ఎమోషనల్ కూడా బాగా ట్రీట్ చేశాడు త్రూ అవుట్ ద మూవీ. నేను చెప్తున్నా ఫుల్ ఎంజాయ్ చేస్తారు మీరైతే. ఈ వీకెండ్కి మంచి మూవీ అయితే వచ్చింది అనుదీప్ కేవీ నుంచి, ఖచ్చితంగా వెళ్ళి మీరైతే ఎంజాయ్ చేసేయండి. స్టార్టింగ్ నుంచి విశ్వక్సేన్ అంటూ ఉంటాడు అనమాట, ఈ ఎమోషన్స్ ఇది నాకు గలీజ్ అనిపిస్తాయి. అండ్ అలాగే వాళ్ళ మదర్ కౌగిలించుకుంటున్నప్పుడు ఆఫ్టర్ తను ఏం చెప్తాడు, తన మనసులోనే చెప్పేస్తాడు అనమాట ఇవన్నీ అని. నేను ఎలా చేద్దాం ఉంటుంది, బట్ నాకు ఈ సెట్ అవుతుంది నా క్యారెక్టర్కి. సో నేను కొంచెం భయపడుతూ ఉంటాను, పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, ఓవర్ ఎమోషన్స్ చూపిస్తున్నాను అనుకుంటారా, ఇవన్నీ చెప్పడం వల్ల నేను కూడా అదే అనుకుంటాను. బాగా చాలామంది కనెక్ట్ అవుతారు. సో నేను లిటరల్లీ కనెక్ట్ అయిపోయింది దానికోసం. సో ఆ సీన్ అయితే చాలా క్యూట్ అనిపించింది అనమాట నాకు లాస్ట్లో, ఆ మదర్ది అండ్ హీరోది కన్వర్జేషన్. నేను లిటరల్లీ కనెక్ట్ అయిపోయిన మూవీకి. బాగుందబ్బా, ఇంకా వేరే డౌట్స్ పెట్టుకోకుండా ఫన్ రైడ్ అనమాట, ఫుల్ ఆన్ ఫన్ రైడ్. అనుదీప్ కేవీ మార్క్ ఉంటుంది, మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఈ వీకెండ్ వెళ్ళి ఖచ్చితంగా టికెట్ బుక్ చేసుకుని నియర్ బై థియేటర్స్కి వెళ్ళి మూవీని ఎంజాయ్ చేసేయండి. సో గాయస్, ఇది మన ఎగ్జాక్ట్ రివ్యూ అండ్ అలాగే ఒపీనియన్ ఆన్ ఫంకీ మూవీ అనమాట.
టూ గుడ్ ఉంది. ఫన్ రైడ్ అనమాట, ఫుల్ ఫన్ రైడ్. అండ్ ఇలాంటి మూవీస్ అండ్ మూవీ వ్లాగ్స్ అండ్ రియాక్షన్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవివర్స్ 2.0. అండ్ ఇలాంటి వీడియోస్తో మళ్ళీ ముందుకు కలుస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, సీ యూ, బై బాయ్.